ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి ఎవరు అవునన్నా కాదన్నా రాబోయే 4 రోజులలో జరగబోయేది ఇదే. భూమండలంలో ఎక్కడున్నా ఈ వీడియో ఒంటరిగా వినండి. మీరు రాబోయే కాలంలో చూడబోయే అద్భుతమైన మార్పులు ఇది స్పష్టంగా సూచిస్తుంది. మరి కుంభరాశి జాతకుల జీవితంలో రాబోయే 4 రోజులలో ఏం జరగబోతుంది, అసలు ఈ సమయంలో ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏంటి, మరి ఈ 4 రోజుల పరిణామంతో కుంభరాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ ప్రత్యేకమైన కాలం మీ జీవితానికి ఒక కొత్త దిశని ఇవ్వబోతుంది. మరి ఈ వీడియోని వాళ్ళు ఒంటరికి ఎందుకు చూడాలి, ఈ పూర్తి విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ దాటవేయకుండా చివరి వరకు వినండి. అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అవగాహన అవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి వ్యాఖ్యానించండి. ఇక కుంభరాశి వారి హృదయంలో పేరుకుపోయిన బరువైన బాధను, మీ మనసు నిరంతరం వేధించే ప్రశ్నలను, గత కొన్ని నెలలుగా బహుశా కొన్ని సంవత్సరాలుగా మీరు అనుభవిస్తున్న ఆవేదనను, ఆందోళనను మీరు పూర్తిగా అర్థం చేసుకోగలను. మీకు ఒక నమ్మకం ఇవ్వడానికి, మీ దారిలో ఒక కొత్త కాంతిని చూపించడానికి, మీలో సుప్తంగా ఉన్న మీ అద్భుతమైన శక్తిని మీకు గుర్తు చేయడానికి ఈ మాటను మీతో పంచుకుంటున్నాను. ఈ మాటలు మీలోని శక్తిని జాగృతం చేయడానికి ఒక ప్రేరణ లాంటిది. ముఖ్యంగా ఈ రాశి గురించి ఎందుకు ఇంత ప్రత్యేకంగా మాట్లాడాలి అని చెప్పి ఆలోచించవచ్చు. ఎందుకంటే ఈ రాశిలో జన్మించిన వారు సాధారణ జాతకులు కాదు, వారు మహత్ జాతకులు. వారు గొప్ప ఆశయాలతో ఈ లోకంలో వచ్చిన వారు. మీ జీవితం నిజంగా ఒక అద్భుతమైన పయనం, ఎన్నో ఉన్నతమైన లక్ష్యాలతో, ఆశయాలతో నిండినది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల, అది మీ మంచితనం వల్ల కావచ్చు, ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల కావచ్చు, లేదా మీలోని అపారమైన శక్తిని మీలో తక్కువ అంచనా వేసుకోవడం వల్ల కావచ్చు, ప్రస్తుతం నడుస్తున్న ఏలినాటి శని ప్రభావం కావచ్చు, మీరు కొంతకాలంగా వెనుకబడినట్టుగా భావిస్తున్నారు. మీరు పడుతున్న బాధను నేను పూర్తిగా అర్థం చేసుకోగలను. కానీ ఒక విషయం గమనించండి, మీ అంతటి అదృష్టవంతులు, మీ అంతటి విశాల హృదయులు ఈ రాశి చక్రంలో మరొకరుండరు. మీ మనసు చాలా విశాలమైనది, సముద్రం అంత లోతైనది. మీరు ప్రేమ, కరుణలకు ప్రతిరూపం. 10 మందికి మంచి జరగాలని, సమాజానికి ఏదైనా సరే మేలు చేయాలని తప్పించే గుణంలో మీకు మీరే సాటి. అందుకే మిమ్మల్ని మంచి స్వార్థం లేని మనుషులని మిమ్మల్ని అందరూ కూడా దగ్గరికి తీస్తారు. మీరు స్వచ్ఛమైన మనసుతో ఇతరులకు సేవ చేస్తారు. మీ రాశికి మీకు ప్రత్యేకత అయితే మీ స్వభావాన్ని బట్టి వారిలో మారిపోయే అద్భుతమైన లక్షణం కలవారు. మీలోని అపారమైన అనుకూలతకు నిదర్శనం. ఇది మీ బలహీనత కాదు, ఇది మీ బలం. అందరినీ అర్థం చేసుకోగల మీ గొప్ప గుణానికి నిదర్శనం. మీ తెలివితేటలు అపారమైనవి. మీరు ఏ పనిలోనైనా సరే అద్భుతమైన ఫలితాలను సాధించగలరు. మీరు పుట్టుకతోటే తత్వవేత్తలు, మార్గదర్శకులు. ఒక గొప్ప నాయకుడు వెనక ఉండి వారికి సరైన సలహాలు, సూచనలు ఇవ్వగల వ్యూహకర్తలు మీరు. నిజంగా చెప్పాలి అంటే ఈ రాశి స్నేహితులు ఒక్కరు ఉంటే చాలు. మీ జీవితంలో ఎలాంటి కష్టం, నష్టం వచ్చినా సరే భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఇతరులకు అండగా నిలబడతారు. వారే ఒక కవచంలా మమ్మల్ని రక్షిస్తారు. మీరు ఎంత మంచి మనసు కలవారంటే 10 మందికి సహాయం చేయాలని తపన మీ రక్తంలోనే ఉంది. కానీ విచిత్రం ఏంటంటే మీ మంచి మనస్తరాన్ని లోకం చాలాసార్లు అర్థం చేసుకోదు. మీరు చేసే మంచి పనులకు గుర్తింపు లభించదు. మిమ్మల్ని అపార్థం చేసుకుంటుంది. మీరు నిస్వార్థంగా చేసే మేలును కూడా మర్చిపోయి మీకు మానితలు పెట్టిన వారు కూడా మీ జీవితంలో ఎందరో ఉన్నారు. ఎంతోమంది సొంత వాళ్ళు అని మీరు భావించిన వారి చేతిలోనే మీరు మోసపోయారు, మాటలు పడ్డారు, అవమానాలను దిగమింగుకున్నారు. ఇలాంటి చేదు అనుభవాలు మిమ్మల్ని నిరుత్సాహపరచవచ్చు. మీ ఆశయాలు గొప్పవి, మీ ఆలోచనలు ఉన్నతమైనవి. మీరంతా గొప్ప ఆదర్శవాదులు, మానవతావాదులు. కానీ ఇంత స్వచ్ఛమైన మనసున్న మీరే ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నారని మీరు మదన పడుతున్నారు. ఎందుకు మీరు వేసే ప్రతి అడుగులోనూ ఒక అడ్డంకు ఎదురవుతుంది. మీకు ఎదురవుతున్న ఈ అడ్డంకులు మీకు మరింత ధైర్యాన్ని ఇస్తాయి. ఎందుకు మీ మాటను మీరే నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. మీ వాళ్ళే మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారు. డబ్బు చేతికి అందినట్టే అండి ఎందుకు మాయమైపోతుంది. మీకు ఎదురవుతున్న ఈ ఆర్థిక సమస్యలు మిమ్మల్ని మరింత బలంగా మారుస్తాయి. మీ జీవితంలో ప్రశాంతత అనేది కరువైందా? ఈ ప్రశ్నలన్నీ మిమ్మల్ని నిద్రపోనివ్వటం లేదని నాకు తెలుసు. ఈ కష్టాలన్నీ శాశ్వతం కాదని ముందుగా మీరు నమ్మాలి. ఈ కష్టాల నుండి బయటపడే దారి మీలోనే ఉంది. సమస్య ఏంటో తెలిస్తేనే కదా పరిష్కారం వరకు మనకు సరైన అడుగులు వేయగలం. మీరు పడుతున్న ఇబ్బందులకు మూల కారణం బయట ఎక్కడో లేదు, అది మీ ఆలోచన విధానంలో, మీరు తీసుకున్న నిర్ణయాలలో, మీరు ఇస్తున్న ప్రాధాన్యతలో దాగి ఉంది. మీరు మీ ఆలోచనలు మార్చుకుంటే మీ జీవితం మారుతుంది. గత కొంతకాలంగా మీ జీవితం
ఒక కఠినమైన గురువులా మీకు పాఠాలు నేర్పుతుంది. డబ్బు విలువ తెలియని వారికి దాని విలువ తెలిసేలా చేస్తుంది. కుటుంబ బంధాల ప్రాముఖ్యతను తేలికగా తీసుకున్న వారికి ఆ బంధాల విలువను కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. ఈ అనుభవాలు మీ జీవితానికి ఒక కొత్త అర్థాన్ని ఇస్తున్నాయి. మాటకున్న శక్తిని, ఆ మాట వల్ల కలిగే మంచి చెడులను మీకు అనుభవపూర్వకంగా నేర్పిస్తుంది. ఒకసారి గమనించండి, మీకు రావాల్సిన డబ్బు సరైన సమయానికి అందకుండా చివరి నిమిషంలో ఆగిపోవడం, ఊహించని ఖర్చులు ఒక్కసారిగా మీద పడడం, ఎంత పొదుపు చేద్దామన్నా ₹1 కూడా మిగిల్చలేకపోవడం వంటి ఆర్థిక ఇబ్బందులను మీరు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలు మీకు డబ్బు యొక్క విలువను నేర్పుతున్నాయి. దీని వెనక ఉన్న సందేశాన్ని మీరు అర్థం చేసుకోవాలి. డబ్బును మీరు ఎలా వాడుతున్నారు, దానికి మీరు ఎంత విలువ ఇస్తున్నారు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. మీ ఆర్థిక ప్రణాళికను మార్చుకోవాల్సిన సమయం ఇది. మీ ఉదార స్వభావం చాలా గొప్పది, కానీ ఆ ఉదారతకు కూడా ఒక అర్హత ఉండాలని, మీ అవసరాలు మీరు గమనించుకోవాలని మీ కాలం మీకు నేర్పుతుంది. డబ్బు విషయంలో మీరు మరింత క్రమశిక్షణతో, ప్రణాళికతో ఉండాలని సూచిస్తుంది. మీ భవిష్యత్తు కోసం మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుటుంబంలో చూడండి, చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద మనస్పర్ధలు, అపార్థాలు చోటు చేసుకుంటున్నాయి. మీరు ఒక ఉద్దేశంతో మాట్లాడితే మీ కుటుంబ సభ్యులు దాన్ని మరొక విధంగా అర్థం చేసుకుంటున్నారు. మీ మాట తీరు కఠినంగా ఉందని, మీరు ఎవరిని లక్ష్య పెట్టడం లేదని మిమ్మల్ని నిందిస్తున్నారు. ఈ పరిస్థితులు మీకు చాలా బాధను కలిగిస్తుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, మీ వాక్స్థానం అంటే మీ మాట యొక్క శక్తి ఒక పరీక్షకు గురి అవుతుంది. మీరు మాట్లాడే ప్రతి మాటకు బరువును, బాధ్యతను జోడించాలని ఈ పరిస్థితులు నేర్పుతున్నాయి. మీరు కోపంతో మాట్లాడకపోయినా మీ సూటిదనం ఎదుటివారికి మేకుల్లా గుచ్చుకుంటాయి. మీ మాటలను జాగ్రత్తగా వాడాల్సిన సమయం ఇది. అందుకే ఈ సమయంలో మీరు మౌనంగా ఉండడం లేదా ఆచితూచి ఆలోచించి మాట్లాడడం ఎంతో శ్రేయస్కరం. మాట జారితే తిరిగి తీసుకోలేవు అనే సత్యాన్ని మీరు ఇప్పుడు అనుభవపూర్వకంగా నేర్చుకుంటున్నారు. ఇది మిమ్మల్ని భవిష్యత్తులో గొప్పవంతంగా, మంచి సలహాదారుగా తీర్చిదిద్దే శిక్షణ మాత్రమే. ఈ అనుభవాలు మీకు ఒక గొప్ప పాఠం నేర్పుతాయి. ఇది మాత్రమే కాదు, మీ సుఖస్థానం కూడా ఒడిదుడుకులకు లోనవుతుంది. ఇంట్లో అన్ని సౌకర్యాలున్నా ఏదో తెలియని ప్రశాంతత లేకపోవడం వంటివి మీరు గమనిస్తున్నారు. తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా కొంత ఆందోళన మిమ్మల్ని వెంటాడుతుంది. మీరు మానసికంగా చాలా ఒత్తిడిని అనుభవిస్తున్నారు. వాహనాలు తరచుగా రిపేర్లకు రావడం, ఇంటికి సంబంధించిన పనులలో ఆటంకాలు ఎదురవ్వడం జరుగుతున్నాయి. అన్నీ ఉన్న అల్లుడినోట్ల శని అన్నట్టుగా భౌతికంగా మీకు లోటు లేకపోయినా మానసిక ప్రశాంతత కరువైంది. దీనికి కారణం మీరు బాహ్య ప్రపంచంలో వెతుకుతున్న శాంతి మీ లోపల ఉందని మీరు గుర్తు చేయడానికి ఈ అనుభవాలు. మీ లోపల ఉన్న శాంతిని మీరు గుర్తించాలి. మీ ఇంటిని కేవలం 4 గోడల నిర్మాణం కాకుండా ఒక ప్రేమ నిండిన ఆలయంగా మార్చుకోవాల్సిన సమయం ఇది. ఇక మీలో చాలామందిని ఒక తెలియని భయం, ఆందోళన పట్టి పీడిస్తున్నాయి. భవిష్యత్తు ఎలా ఉంటుందో అని అంతుపట్టని ఆవేదన, ఏదో జరగకూడదు జరిగిపోతుందేమోనని భయం మిమ్మల్ని కుంగదీస్తున్నాయి. ఈ భయాలు మీలోని శక్తిని బయటకు రానివ్వవు. మీలోని దాగి ఉన్న భయాలన్నీ కూడా ఎప్పుడొక్కసారిగా బయటకు వచ్చి మిమ్మల్ని పరీక్షిస్తున్నాయి. ఇవి నిజమైన ప్రమాదాలు కావు, కేవలం మీ మనసును సృష్టిస్తున్న భయాలు మాత్రమే మీరు గ్రహించాలి. మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి, మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపడానికి ఈ భయాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ భయాలను జయించడానికి మీరు ప్రయత్నించాలి. మీరు ఎంత ఆశతో పెట్టుకున్న పనులు, ప్రణాళికలు చివరి నిమిషంలో ఆగిపోతున్నాయి. మీకు రావాల్సిన లాభాలు, ప్రమోషన్స్ చేజారిపోతున్నాయి. మీరు ఎంతగానో నమ్మిన స్నేహితులతో విభేదాలు వస్తున్నాయి. వారు మిమ్మల్ని దూరం పెడుతున్నారు. ఈ పరిస్థితులు మిమ్మల్ని చాలా నిరాశపరచవచ్చు. మీ ఆశలని అడియాశలు అవుతున్నాయేమో అని మీరు నిరాశకు లోనవుతున్నారు. ఒకవైపు ఆర్థిక, కుటుంబ సమస్యలు మిమ్మల్ని క్రమశిక్షణ పేరుతో నలిపేస్తుంటే, మరొక వైపు మీ బంధాలు, ముఖ్యంగా మీ భాగస్వామ్యాలు ఒక అగ్ని పరీక్షలను ఎదుర్కొంటున్నాయి. మీ సప్తమ స్థానం అంటే మీ దాంపత్య, వ్యాపార భాగస్వామ్య సామ కూడా తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది. ఈ ఒత్తిడి మీ జీవితంలో ఒక పరీక్ష లాంటిది. భార్యాభర్తల మధ్య అహం దెబ్బతినడం, చిన్న విషయాలకి పెద్ద గొడవలు కావడం, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం వంటివి జరుగుతున్నాయి. మీలో సహనం నశించిపోతుంది. ఎదుటివారు చెప్పేది వినే ఓపిక కూడా మీకు లేకుండా పోతుంది. మీకు ఎప్పుడు ఎక్కువ ఓపిక అవసరం. ఇది మీ తప్పు కాదు, మీ భాగస్వామి తప్పు కూడా కాదు. ఇది కేవలం పరిస్థితుల ప్రభావం మాత్రమే. వ్యాపార భాగస్వాములతో కూడా తీవ్రమైన విభేదాలు, గొడవలు తలెత్తుతున్నాయి. కలిసికట్టుగా మొదలుపెట్టిన ప్రయాణం మధ్యలోనే ఆగిపోతుందేమో అన్న ఆందోళన మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ సమస్యలు మీలోని సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఇవన్నీ మీ సహనాన్ని, మీ నాయకత్వ లక్షణాలని పరీక్షిస్తున్నాయని మీరు గుర్తించాలి. ఈ ప్రభావం మీ వృత్తి, ఉద్యోగ స్థానం మీద కూడా తీవ్రంగా పడుతుంది. మీరు పనిచేసే చోట తీవ్రమైన ఒత్తిడి,
పై అధికారులతో అనవసరమైన వాగ్వాదాలు, సహ ఉద్యోగులతో గొడవలు జరుగుతున్నాయి. ఈ సమస్యలు మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాయి. చేస్తున్న పని మీద మీకు పూర్తిగా విరక్తి కలిగి ఉద్యోగం మానేస్తే బాగుండును అన్నంత కోపం, అసహనం కలుగుతున్నాయి. మీ శక్తియుక్తులన్నీ ఉపయోగించి ఒక పని రాక్షసుడిలాగా మీరు కష్టపడుతున్న మీకు రావాల్సిన గుర్తింపు రాకపోగా అనవసరమైన నిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ సామర్థ్యాన్ని మీరే శంకించే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు మీపై నమ్మకాన్ని కోల్పోతున్నారు. ఈ ప్రభావం నేరుగా మీ మీద, మీ వ్యక్తిత్వం మీద పడుతుంది. దీనివల్ల మీకే విపరీతమైన కోపం, ఆవేశం, చిరాకు కలుగుతున్నాయి. ఏ పనిని ప్రశాంతంగా చేయలేని అసహనం మిమ్మల్ని ఆవహిస్తుంది. మీరు మీ భావాలను నియంత్రించుకోవాలి. చిన్న విషయానికే తీవ్రంగా ప్రతిస్పందించడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, ఆ తర్వాత దాని గురించి బాధపడడం జరుగుతుంది. మిమ్మల్ని మీరే నియంత్రించుకోలేని విచిత్రమైన పరిస్థితుల్లో మీరు చిక్కుకుపోయారు. మీలో ప్రశాంతమైన, వివేకవంతమైన మనిషి ఎక్కడికి వెళ్ళిపోయారా అని మీకే ఆశ్చర్యం వేస్తుంది. మీలోని శక్తిని మర్చిపోతున్నారు. మీ కోపం, ఆవేశం మీ శత్రువులని, అవి మిమ్మల్ని మరింత బలహీనపరుస్తాయని గ్రహించాలి. ఇది ఎంత విన్న తర్వాత మీకు మరింత భయం వేసిందా? అయ్యో, నా పరిస్థితి ఇంత దారుణంగా ఉందా అని మీరు ఆలోచిస్తున్నారు. ఈ కష్టాల నుంచి నేను బయటపడలేనా అని మీరు ధైర్యం చేసి నిరాశపడవద్దు. ఎందుకంటే నేను చెప్పబోయే అసలు విషయం ఇక్కడి నుండే మొదలవుతుంది. మీకు రాబోయే మంచి రోజులు ఇక్కడి నుంచే ప్రారంభమవుతాయి. రాత్రి ఎంత చీకటిగా ఉంటే ఉదయించే సూర్యుడు అంత ప్రకాశవంతంగా ఉంటాడు. ఒక విత్తనం భూమి లోపల ఎంత నలిగిపోతే అంత బలంగా మొలకెత్తి మహావృక్షం అవుతుంది. మిమ్మల్ని ఇన్ని పరీక్షలకు గురి చేస్తున్నది మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు, మిమ్మల్ని ఒక వజ్రంలో తయారు చేయడానికి అని మీరు గట్టిగా విశ్వసించండి. ఈ కష్టాలన్నీ మీ భవిష్యత్తుకు పునాది. ఇప్పుడు అసలైన శుభవార్తను, మీ జీవితంలో రాబోతున్న అద్భుతమైన మార్పును వినండి. ఈ కష్టాలన్నింటినీ ఎదుర్కొనే శక్తిని, ఈ చీకటిని చీల్చుకుంటూ వచ్చే వెలుగును మీకు అందించడానికి మీలోని ఒక దివ్యమైన శక్తిని ఉదయించబోతుంది. ఆ శక్తి మీ అంతరాత్మ, మీ పూర్వపుణ్యఫలం. ఈ శక్తి మీ జీవితాన్ని మార్చబోతుంది. మీ పంచమ స్థానం అంటే మీ పూర్వ పుణ్యస్థానం, మీ బుద్ధి స్థానం, మీ సృజనాత్మకత స్థానం ఇప్పుడు అత్యంత బలంగా, చైతన్యవంతంగా మారుతుంది. ఇది మీకు లభించిన ఒక గొప్ప వరం. ఇది మీ పూర్వజన్మల సుకృతం. ఈ వరం మీ జీవితానికి ఒక కొత్త దిశనిస్తుంది. మీ ఆలోచన విధానంలో ఒక అద్భుతమైన మార్పు రాబోతుంది. ఇన్ని సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టి ఉన్న మీలో ఏదో ఒక మూల ఒక చిన్న ఆశ, ఒక బలమైన నమ్మకం ఇంకా మిగిలి ఉన్నాయి కదా. ఆశ మిమ్మల్ని నడిపించే దీపం. మీరు మీ జీవితంలోని విజయాన్ని సాధించడానికి ఇది ఒక ముఖ్యమైన తారకం. అదే మీ బుద్ధికి పదన పెట్టి ఈ సమస్య నుండి సులభంగా ఎలా బయటపడాలో సరికొత్త దారులను చూపించబోతుంది. మీ పిల్లల ద్వారా మీకు సంతోషకరమైన వార్తను అందడం, వారి అభివృద్ధిని చూసి మీరు గర్వపడడం జరుగుతుంది. ఒకవేళ మీకు పిల్లలు లేకపోతే మీలో సృజనాత్మకత మీకు బిడ్డలా మారి మీ కొత్త ఉత్సాహాన్ని, గుర్తింపును తెచ్చిపెడుతుంది. మీరు మీలోని సృజనాత్మక శక్తిని గుర్తించాలి. మీరు ఎప్పటి నుంచో నేర్చుకోవాలనుకుంటున్న కొత్త విద్యల మీద, కొత్త విషయాల మీద మీకు ఆసక్తి కలుగుతుంది. ఇప్పుడు అసలైన అద్భుతాన్ని చూడండి. మీలో ఉదయిస్తున్న ఈ సానుకూల శక్తి మీ జీవితంలోని ముఖ్యమైన భాగాలను దాని అమృత కిరణాలతో ప్రకాశవంతం చేయబోతుంది. ఈ శక్తి మీ జీవితానికి ఒక కొత్త వెలుగునిస్తుంది. ఇది మీ భాగ్యస్థానాన్ని, మీ లాభస్థానాన్ని, అన్నిటికన్నా కూడా ముఖ్యంగా మిమ్మల్ని, మీ వ్యక్తిత్వాన్ని కాపాడబోతుంది. మీ భాగస్థానం అంటే మీ అదృష్టం. మీకు మార్గనిర్దేశం చేసే గురువులు, తండ్రి వంటి వారి స్థానం మీద ఈ సానుకూల శక్తిని ప్రసరిస్తుంది. దీనివల్ల ఇప్పటి వరకు మూసుకుపోయి ఉన్న మీకు భావించిన అదృష్టపు తలుపులు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. ఈ కాలంలో మీరు అదృష్టవంతులుగా భావిస్తారు. మీరు ఊహించని మార్గాల నుంచి మీకు సహాయం అందుతుంది. మీకు మీ తండ్రి నుంచి లేదా తండ్రి లాంటి పెద్దల నుంచి, మీకు మార్గాన్ని చూపించే గురువుల నుంచి అమూల్యమైన సహాయ సహకారాలు, సలహాలు లభిస్తాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి, విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న వారికి వారి ప్రయత్నాలు ఫలించి మార్గం సులభం అవుతుంది. మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. అన్నిటికంటే ముఖ్యంగా దైవానుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉంటుంది. ఇక మీ లాభస్థానం మీద కూడా ఈ అద్భుతమైన శక్తి ప్రసరించబోతుంది. ఇక్కడ మీరు అసలు మ్యాజిక్ చూడాలి. మీకు ఎంత ఆనందం కలుగుతుందో, మీకు ఏదైతే స్థానం మీకు ఇన్నాళ్ళుగా లాభాలకు అడ్డుకట్ట వేసిందో, మిమ్మల్ని నిరాశపరిచిందో, అదే స్థానం ఇప్పుడు మీకు రెట్టింపు లాభాలను ఇవ్వబోతుంది. ఇది ఎలా సాధ్యమని మీరు ఆశ్చర్యపోవచ్చు. కఠినమైన పరీక్ష పెట్టిన గురువే మీరు పడిన శ్రమను చూసి మీలో వచ్చిన మార్పును గమనించి మిమ్మల్ని పాస్ చేయించి బహుమతులు ఇవ్వబోతున్నాడు. మీకు మీ కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఇన్నాళ్ళు మీరు పడిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం అందబోతుంది. ఆగిపోయిన డబ్బు, రావాల్సిన బకాయిలు, నిలిచిపోయిన ప్రమోషన్స్ ఇప్పుడు మీకు రెట్టింపు ఆనందాన్ని తిరిగి వస్తాయి.
తెగిపోయాయని మీరు భావించిన స్నేహ సంబంధాలు మళ్ళీ చిగురించి మీకు అండగా నిలుస్తాయి. మీ బంధాలు మరింత బలంగా మారుతాయి. మీ మనసులో కోరుకున్న కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరబోతున్నాయి. ఇక చివరిగా అత్యంత అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ దివ్యమైన శక్తి నేరుగా మీ లగ్నం మీద, అంటే మీ మీద, మీ వ్యక్తిత్వం మీద ప్రకాశించబోతుంది. గుర్తుందా? ఈ శక్తి మీ జీవితంలో ఒక కొత్త వెలుగునిస్తుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని కోపంతో, ఆవేశంతో, అసహనంతో నింపిన ప్రతికూల శక్తులు ఇప్పుడు పటాపంచలు కాబోతున్నాయి. మీలోని ఆవేశాన్ని, మీలోని తొందరపాటును మీ వివేకం, మీ జ్ఞానం అదుపులో తెస్తాయి. మీలో అపారమైన ఆత్మవిశ్వాసం వెల్లువెత్తుతుంది. మీరు మరింత ధైర్యంగా మారుతారు. మీలో ప్రతికూల ఆలోచనలు పోయి సానుకూల దృక్పథం అలవడుతుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకునే మీ స్వభావం పూర్తిగా మారి ఆచితూచి అడుగులు వేసే వివేకం, ఓర్పు మీకు అలవడతాయి. మీ ముఖంలో ఒక కొత్త తేజస్సు, మీ మాటలు ఒక కొత్త స్పష్టత, ఒక ఆకర్షణ వస్తాయి. మీరు మరింత ఆకర్షణీయంగా మారుతారు. సమాజంలో మీకు ఇప్పటి వరకు లేనంత గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అందరు మిమ్మల్ని ఒక ఆకర్షణీయమైన, శక్తివంతమైన వ్యక్తిత్వంగా చూసి మీ వైపు ఆకర్షితులవుతారు. కాబట్టి ఈ రాశి వారి ఈ చిత్రాన్ని మొత్తం కలిపి చూడండి. మీ జీవితం ఒక కొత్త మలుపు తీసుకోబోతుంది. గతకాలం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ డబ్బు, కుటుంబం, మాట యొక్క విలువను నేర్పింది. మీ బంధాలు మిమ్మల్ని కష్టపెడుతూ సహనం, ఓర్పు యొక్క ప్రాముఖ్యత నేర్పించాయి. ఈ కఠినమైన శిక్షణ మిమ్మల్ని పరీక్షిస్తుంటే మీ అంతరాత్మ, మీ వివేకమని మహారాజు మేల్కొని తన దివ్యశక్తితో మీ అదృష్టాన్ని, మీ లాభాలను, స్వయంగా మిమ్మల్ని, మీ ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నారు. ఈ కాలం మీ జీవితానికి ఒక కొత్త అర్థాన్ని ఇస్తుంది. మిమ్మల్ని ఒక బలహీనమైన మట్టి ముద్దగా మార్చాలని కాలం ప్రయత్నిస్తే, మీ వివేకం అదే మట్టితో ఒక అద్భుతమైన శిల్పాన్ని చెక్కుతుంది. మిమ్మల్ని అగ్నిలో పెట్టి పరీక్షించాలని పరిస్థితులు ప్రయత్నిస్తే, మీలోని జ్ఞానం అదే అగ్ని నుండి మిమ్మల్ని స్వచ్ఛమైన సువర్ణంగా మార్చి బయటకు తీస్తుంది. గతంలో మీరు పడిన ప్రతి కన్నీటి చుక్క, మీ అనుభవించిన ప్రతి అవమానం వృధా కాదు. ఈ అనుభవాలు మిమ్మల్ని మరింత బలంగా మారుస్తాయి. అవన్నీ మిమ్మల్ని రాటు తేల్చడానికి జరిగిన శిక్షణ మాత్రమే. ఇప్పుడు ఆ శిక్షణ పూర్తయింది. ఫలితాలను, ప్రశంసలను అందుకునే సమయం వచ్చింది. మీరు మీ కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఇకపై మీరు చేయాల్సిందల్లా కూడా ఒకటే, గతం నేర్పిన పాఠాలను మరవకండి. డబ్బును పొదుపుగా, ప్రణాళికతో వాడండి. కుటుంబ సభ్యులతో, ఆత్మీయులతో ప్రేమగా, ఓపికగా మేలండి. మీ సంబంధాలు మరింత బలంగా మారుతాయి. మీ మాటలు ఒక ఆయుధంగా కాకుండా ఒక ఔషధంలా వాడండి. భాగస్వామితో ఆహాన్ని పక్కన పెట్టి ప్రేమను పంచండి. అన్నిటికంటే ముఖ్యంగా మీలో ఉదయిస్తున్న ఈ కొత్త శక్తిని, మీకు అందబోతున్న అదృష్టాన్ని, అవకాశాలని రెండు చేతులు అందిపుచ్చుకోండి. ఈ శక్తి మీ జీవితానికి ఒక కొత్త వెలుగునిస్తుంది. మీలో దాగి ఉన్న సృజనాత్మకతకు రెక్కలు తొడగండి. దాన్ని బయటకు తీయండి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త ప్రయోగాలు చేయడానికి వెనకాడకండి. మీ సృజనాత్మకత మీకు విజయాన్ని ఇస్తుంది. దైవాన్ని, మీ అంతరాత్మను బలంగా నమ్మండి. ధైర్యంగా ముందడుగు వేయండి. ఎందుకంటే ఈ విశ్వం మొత్తం ఇప్పుడు మీకు అండగా నిలబడబోతుంది. మీరు మీపై నమ్మకాన్ని ఉంచాలి. గడిచిపోయిన చీకటి రోజులను తలుచుకుంటూ మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకండి. ఉదయిస్తున్న సూర్యుడిని చూసి నమస్కరించి మీ జీవితంలోకి కొత్త వెలుగును ఆహ్వానించండి. మీ జీవితంలో ఒక సరికొత్త అద్భుతమైన అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ఈ అధ్యాయం మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇది కేవలం జ్యోతిష్యం చెప్పే మాట కాదు. గ్రహాలు మీకు ఇస్తున్న వాగ్దానం అంతకన్నా కాదు. ఇది మీ స్వయం కృషితో, మీ పట్టుదలతో మీరు సాధించబోతున్న విజయం. మీరు పడిన కన్నీటి బొట్టుకు కూడా ఆనందపు ముత్యాలు దొరుకుతున్నాయి. మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. మీరు ఓర్చుకున్న ప్రతి అవమానానికి బదులుగా గౌరవ కిరీటం మీ తలపై పెట్టబోడబోతుంది. లేవండి. ఇది నిరాశతో నిద్రపోయే సమయం కాదు. ఇది నిలబడి మీ హక్కును, మీ విజయాన్ని గెలుచుకోవాల్సిన సమయం. మీలోని మానవతావాదిని, మీలోని తత్వవేదను, మీలోని అపారమైన మేధావిని, అన్నిటికంటే ముఖ్యంగా మీలోని యోధుడిని మేల్కొల్పండి. మీరు మీలోని శక్తిని గుర్తించాలి. పాత గాయాలు మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు, భవిష్యత్తులో అలాంటి గాయాలు తగలకుండా ఎలా ఉండాలో నేర్పడానికి మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మోసం చేసిన వారిని, అవమానించిన వారిని క్షమించి ముందుకు సాగండి. వారిని క్షమించడం వారి కోసం కాదు, మీ మానసిక ప్రశాంతత కోసం. మీరు మీపై దృష్టి పెట్టాలి. మీ సమయం రాబోతోంది అనడం కూడా పొరపాటే. మీ సమయం ఇప్పటికే మొదలైంది. దాన్ని గుర్తించి అందుకోవడమే మీ పని. ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగనివ్వండి. విజయం మీదే. ఈ మాట సత్యం. ఇక ఈ రాశివారు ఈ జీవితం అనే ప్రయాణంలో గ్రహణ మనకు దిక్చూసి లాంటిది.
రాబోయే 4 రోజులు మీ జీవితంలో కొన్ని అద్భుతమైన అవకాశాలను మరియు కొన్ని జాగ్రత్తలను సూచిస్తున్నాయి. భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రాబోయే కాలాన్ని ముందుగానే అర్థం చేసుకోవడం ద్వారా మనం ఎలాంటి పరిస్థితినైనా మనకు అనుకూలంగా మార్చుకునే శక్తిని పొందుతాం. ఈ జ్ఞానం మీకు చాలా సహాయపడుతుంది. ఇది మీ భవిష్యత్తును నిర్దేశించే సమయం. మీ శక్తిని సరైన మార్గంలో పెట్టాల్సిన తరుణం. మీరు ఆశ్చర్యపోయిన శని భగవానుడు మీకు క్రమశిక్షణ సహనం నేర్పిస్తూ మిమ్మల్ని ఒక వజ్రంలో తీర్చిదిద్దుతున్నాడు. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ఈ 4 రోజుల ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. ముందుగా మీ ఉద్యోగ జీవితం గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం మీ 6వ ఇంట్లో సూర్యుడు బుధుడు సంచరించడం అనేది మీకు ఒక పెద్ద వరం. కార్యాలయంలో మీ మాటకు తిరుగుండదు. మీరు మీ పనిలో విజయం సాధిస్తారు. మీపై కుట్రలు పడిన శత్రువులు కూడా మీ తేజస్సు ముందు నిలవలేరు. వారంతట వారే ఓటమిని ఒప్పుకుంటారు. మీరు చేసే పనికి ప్రశంసలు వెల్లువెత్తుతాయి. మీ కృషికి తగిన ప్రతిఫలం పొందుతారు. ముఖ్యంగా ఈ 4 రోజులలో మీ అదృష్టం రెక్కలు తొడుగుతుంది. మీరు ఊహించని ప్రమోషన్స్ వార్త వినొచ్చు, లేదా మీరు ఎక్కడి నుంచో ఎదురు చూస్తున్న ప్రాజెక్టు మీ చేతికి రావచ్చు. పై అధికారుల మన్నలు పొందడానికి ఇది సరైన సమయం. మీరు మీ ప్రణాళికలను విజయవంతంగా అమలు చేస్తారు. మీ ఆలోచనలను ప్రణాళికలను ధైర్యంగా పానిముందుంచండి. విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఇక ఈ 4 రోజుల్లో మీకు 10వ ఇంట్లోకి ప్రవేశించే గ్రహాల వలన ఇది మీ కర్మస్థానం, అంటే మీరు చేసే పనికి పూర్తి గుర్తింపు లభించే సమయం. ఈ రోజుల్లో మీరు కొంచెం ఎక్కువ కష్టపడాల్సి రావచ్చు. ఈ కష్టం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది, కానీ ఒత్తిడి పెరగవచ్చు. కానీ మీ శ్రమకు తగిన ప్రతిఫలం దొరకడం ఖాయం. శక్తిని సమయాన్ని పూర్తిగా మీ కెరీర్పై కేంద్రీకరించండి. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ 8వ ఇంట్లో కుజుడి వల్ల సహ ఉద్యోగులతో చిన్న వాగ్వాదాలు జరిగే అవకాశం ఉంది. మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. ఆవేశానికి లోను కాకండి, మాట జారకండి. మీ పనితోనే సమాధానం చెప్పండి. అది మీకు శ్రీరామ రక్ష. ఇక వ్యాపార రంగంలో ఉన్నవారికి ఇది ఒక సువర్ణ అవకాశాల కాలం. మీరు మీ వ్యాపారంలోనే విజయాన్ని సాధిస్తారు. మీ 5వ ఇంట్లో గురు శుక్ర కలయిక అద్భుతమైన సృజనాత్మకత ఆలోచనలను మీకు అందిస్తుంది. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి, కొత్త మార్కెటింగ్ వ్యూహాలను అమలుపరచడానికి ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉండదు. మీ ఆలోచనలు ప్రజలను ఆకట్టుకుంటాయి. మీరు మీ వ్యాపారంలో గొప్పగా రాణిస్తారు. పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూల సమయమైన ఆచితూచి అడుగులు వేయడం ఉత్తమం. ఎందుకంటే మీ రాశిలో ఉన్న రాహువు మిమ్మల్ని కొన్నిసార్లు తప్పుడు మార్గంల వైపు, సులభంగా డబ్బు సంపాదించే పద్ధతుల వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తాడు. అలాంటి వాటికి దూరంగా ఉండండి. మీరు మీ నిర్ణయాలను జాగ్రత్తగా ఉండాలి. మీ 7వ ఇంట్లో ఉన్న కేతువు భాగస్వామి వ్యాపారాలలో కొన్ని అపార్థాలకు తావివ్వచ్చు. ప్రతి విషయాన్ని స్పష్టంగా మాట్లాడుకోవడం, పత్రాల రూపంలో భద్రపరచుకోవడం చాలా ముఖ్యం. మీ వ్యాపార భాగస్వామితో పారదర్శకంగా ఉండండి. మీ వ్యాపారాన్ని సంబంధాలను బలంగా మారుతాయి. ఈ 4 రోజుల్లో మీ వ్యాపారంపై మీ దృష్టి మరింత పెరుగుతుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, మీ వ్యాపారానికి కొత్త ఊపిరినివ్వడానికి ఈ రోజులను ఉపయోగించుకోండి. మీ శ్రమ, సృజనాత్మకత కలిసి మీకు అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి. ఈ కాలం మీకు చాలా లాభాలను ఇస్తుంది. ఇప్పుడు మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిద్దాం. ఇది కొంచెం మిశ్రమంగా ఉండే కాలం. ఒకవైపు మీ 5వ ఇంట్లో ఉన్న గురు శుక్రుడు మరియు లాభస్థానాన్ని చూస్తున్న గురువు వలన మీకు ధనలాభ యోగాలు స్పష్టంగా ఉన్నాయి. మీరు ఊహించని ధన ప్రాప్తిని పొందవచ్చు. సృజనాత్మక పనుల ద్వారా మీకు డబ్బు వచ్చే అవకాశం ఉంది. అదృష్ట స్థానంలో గ్రహాల సంచారం వలన ఊహించని ధన ప్రాప్తి కలగవచ్చు. అయితే మరోవైపు మీ 2వ ఇంట్ల ధనస్థానంలో శని భగవానుడు నిరోగమనంలో ఉన్నాడు. మీరు మీ ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఇది ఏలినాటి శనిలో చివరి దశ. ఇది మీ ఆర్థిక క్రమశిక్షణకు ఒక పరీక్ష లాంటిది. అనవసరమైన ఖర్చుల మీద పడతాయి. ఈ సమస్యలు మిమ్మల్ని చాలా బాధ పెడతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం లేదా ఇతర అవసరాల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. పాత అప్పులు లేదా ఆర్థిక సమస్యలు మళ్ళీ తెరపైకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ ఆర్థిక ప్రణాళికను మార్చుకోవాలి. వచ్చిన ప్రతి రూపాయిని పొదుపు చేయడం నేర్చుకోండి. అనవసరమైన ఆర్భాటాలకు పోకండి. ఈ సమయంలో మీరు చూపించే ఆర్థిక నిగ్రహమే మీ భవిష్యత్తుకు బలహీనమైన పునాది అవుతుంది. మీ భవిష్యత్తు కోసం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం విషయానికి వస్తే మీరు కొంచెం ఓర్పు నేర్పు ప్రదర్శించాల్సిన సమయం. మీ 2వ ఇంట ఉన్న శని ప్రభావం వలన
మీ మాటకు కఠినత్వం చేరవచ్చు. మీరు ప్రేమతో చెప్పిన మాట కూడా ఎదుటి వారికి తప్పుగా అర్థమయ్యే అవకాశం ఉంది. మీరు మీ మాటలను జాగ్రత్తగా వాడాలి. అందుకే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు తాళం వేసినట్టు కాకుండా ఆచితూచి మాట్లాడడం చాలా ముఖ్యం. మీ మాటల వలన కుటుంబంలోని మనస్పర్ధలు రాకుండా చూసుకోండి. కుటుంబ బాధ్యతలు కొంచెం భారంగా అనిపించవచ్చు, కానీ ఇక్కడే ఒక శుభవార్త ఉంది. ఈ శుభవార్త మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. మీ 5వ ఇంట్లో ఉన్న గురువు శుక్రుల వలన మీ సంతానం మీకు ఎంతో ఆనందాన్ని పంచుతారు. వారి చదువు, వారి ప్రగతిని చూసి మీరు మురిసిపోతారు. వారితో గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతతని ఇస్తుంది. మీరు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలి. ఈ 4 రోజుల్లో ఇంట్లో ఒక రకమైన ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. కానీ మీరు పూర్తిగా పనిలో నిమగ్నం అవ్వడం వల్ల కుటుంబానికి సమయం కేటాయించడం కష్టం అవ్వచ్చు. కానీ పనికి కుటుంబానికి మధ్య సమతుల్యత పాటించడం నేర్చుకోండి. మీరు మీ జీవితంలో సమతుల్యతను సాధించాలి. ఇక వివాహ జీవితం మరియు ప్రేమ సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మీ జన్మరాశిలో రాహువు సప్తమ స్థానంలో కలత్ర స్థానంలో కేతు ఉండడం వలన ఇది కొంచెం సున్నితమైన సమయం. వివాహితులు తమ భాగస్వామితో అపార్థాలకు తావివ్వకుండా చూసుకోవాలి. మీరు మీ సంబంధంలో జాగ్రత్తగా ఉండాలి. కేతువు విరక్తిని దూరాన్ని కలిగిస్తాడు. చిన్న చిన్న విషయాలకు కూడా అనుమానించడం, దూరం జరగడం వంటివి జరగవచ్చు. మీ మనసులో ఉన్న అయోమయాన్ని మీ సంబంధంపై రుద్దకండి. మీరు భావాలను నియంత్రించుకోవాలి. మీ భాగస్వామితో సమయం గడపండి. మనసు విప్పి మాట్లాడండి. వారి భావాలను అర్థం చేసుకోండి. ఇదే సమయంలో ప్రేమికులకు మాత్రమే ఇది ఒక అద్భుతమైన కాలం. మీ పంచమ స్థానమైన ప్రేమ స్థానంలో గురు శుక్రుల సంచారం మీ ప్రేమ జీవితంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. మీ ప్రేమ జీవితం మరింత ఆనందంగా ఉంటుంది. మీ మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీ ప్రేమను వ్యక్తపరచడానికి, మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఇది సరైన సమయం. కొత్త ప్రేమను చిగురించే అవకాశం కూడా ఉంది. ఈ కాలం మీకు కొత్త అవకాశాలను ఇస్తుంది. కాబట్టి వివాహితులు తమ బంధంలో జాగ్రత్తగానే ఉంటూ ప్రేమికులు ఈ అద్భుతమైన సమయాన్ని ఆస్వాదించాలి. ఆరోగ్యం విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాలి. 6వ ఇంట్లో సూర్యుడు ఉండడం వలన మీలో రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది. మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీరు చురుకుగా, ఉత్సాహంగా ఉంటారు. కానీ మీ అష్టమ స్థానంలో ఉన్న కుజుడిని అస్సలు విస్మరించకూడదు. ఈయన ఆకస్మిక సంఘటనలకు కారణుడు. మీరు మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు, వంటగదిలో వ్యాయామం చేసేటప్పుడు కూడా శ్రద్ధగా ఉండాలి. చిన్న చిన్న గాయాలు, దెబ్బలు తగిలే అవకాశం ఉంది. ఈ ప్రమాదాలు మిమ్మల్ని బాధ పెడతాయి. రక్తానికి సంబంధించిన సమస్యలు, వేడి సంబంధిత వ్యాధులు రావచ్చు. మీ రాశిలో ఉన్న రాహు వలన మానసిక ఆందోళన, అనవసరమైన భయాలు మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు. 2వ ఇంట్లో ఉన్న శని వల్ల దంతాలు, గొంతు సంబంధిత సమస్యలు వచ్చే సూచనలున్నాయి. మీరు మీ ఆరోగ్యంపైన దృష్టి పెట్టాలి. కాబట్టి మంచి ఆహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం చాలా అవసరం. చివరగా విద్యార్థులకి ఇది ఒక పండగ లాంటి సమయం. మీ పంచమ స్థానమైన విద్యాస్థానంలో జ్ఞానకారకుడైన గురువు, సృజనకు కారణమైన శుక్రుడు కలిసి ఉండడం అనేది ఒక రాజయోగం. ఈ యోగం మీకు చాలా సహాయపడుతుంది. మీ మేధస్సు పదునెక్కుతుంది. కొత్త విషయాలను నేర్చుకోవాలన్న తపన పెరుగుతుంది. చదివినది వెంటనే అర్థమవుతుంది, బాగా గుర్తుంటుంది. మీరు మీ చదువులో విజయం సాధిస్తారు. పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలరు. మీ ఏకాగ్రత అమోఘంగా ఉంటుంది. మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. ఈ సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా పూర్తిగా మీ చదువుపైన దృష్టి పెట్టండి. మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఇంతకంటే అనుకూలమైన గ్రహస్థితి మరొకటి ఉండదు. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఉపాధ్యాయుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఈ రాశి వారికి ఈ రాబోయే 4 రోజుల్లో మీకోసం ఒక ప్రత్యేకమైన సందేశం ఉంది. రోజు మొదటి భాగం అంటే మధ్యాహ్నం వరకు మీ పూర్తి దృష్టి మీ పని మీద, మీ కెరియర్ మీద ఉంటుంది. మీరు పెట్టే ప్రతి శ్రమ, ప్రతి నిమిషం విలువైనది. మీరు మీ కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. అయితే అసలైన అద్భుతం మధ్యాహ్నం తర్వాత మొదలవుతుంది. మీ కష్టానికి ప్రతిఫలం, మీరు ఎదురు చూస్తున్న లాభాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఉద్యోగంలోనే మీ పనికి గుర్తింపు, వ్యాపారంలోని లాభాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ కాలం మీకు చాలా లాభాలను ఇస్తుంది. ఆర్థికంగా కూడా ఈ యొక్క మంచి రోజు. డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థులకైతే ఇది ఒక పండగ లాంటి రోజు. మీ తెలివితేటలు అద్భుతంగా పనిచేస్తాయి. చదివింది ఇట్టే గుర్తుండిపోతుంది. ప్రేమికులకు కూడా ఇది ఎంతో అనుకూలమైన సమయం. మీ బంధం మరింత బలపడుతుంది. ఈ కాలం మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అయితే కుటుంబంలో మాట్లాడేటప్పుడు కొంచెం ఓర్పు అవసరం.
మీ మాటలను అపార్థం చేసుకునే అవకాశం ఉంది. వివాహితులు కూడా తమ భాగస్వామితో కాస్త సర్దుకుపోవాలి. ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు మీ ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలి. ఈరోజు ఉదయం పడిన కష్టానికి సాయంత్రం ఖచ్చితంగా కూడా తీపి ఫలాలు అందుతాయి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. ఈ గ్రహాల ప్రభావాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే సరిపోతుంది. ఈ పరిహారాలు మీకు చాలా సహాయపడతాయి. ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కరించండి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ రాశిలో ఉన్న రాహువు, 7వ ఇంట్లో ఉన్న కేతువు ప్రభావం తగ్గడానికి ప్రతిరోజు గణపతిని పూజించండి. ఈ పూజ మీకు శాంతిని ఇస్తుంది. గణేష దర్వశీర్షం వినడం లేదా చదవడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. అష్టమంలోని కుజుడి ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ప్రతిరోజు హనుమాన్ చాలీస పఠించండి. శనివారం రోజు శనిదేవుడికి తైలాభిషేకం చేయడం లేదా నల్ల నువ్వులను దానం చేయడం, పేదలకు సహాయం చేయడం వల్ల శని ప్రభావం తగ్గుముఖం పడుతుంది. మీరు మీ కష్టాలను తగ్గించుకోవచ్చు. పక్షులకి, వీధి కుక్కలకి ఆహారం పెట్టడం వంటివి చిన్న చిన్న మంచి పనులు చేయడం వలన సకల గ్రహాల అనుగ్రహం మీకు లభిస్తుంది. ఈ రాశి వారు గుర్తుపెట్టుకోండి, గ్రహాలు వాళ్ళు మనకు మార్గాన్ని చూపుతాయి. ఆ మార్గంలో నడవాల్సింది మనమే. మీరు మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకోవాలి. మీలో అపారమైన శక్తి, మేధస్సు ఉన్నాయి. ఈ 4 రోజుల్లో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోండి. సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కోండి. మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. మీ మాట తీరు, మీ ఆరోగ్యం, మీ సంబంధాల పట్ల కొంచెం జాగ్రత్త వహిస్తే విజయం మీదే. ఇక ఈ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మీరు మా ఛానల్ని ప్రోత్సహించాలి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోండి.